హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ ప్రపంచంలో వివిధ రకాల స్వభావాలు కలిగిన మనుషుల మధ్య ఉంటున్నాం కదా. అందుకే మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, లేకపోతే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకి నోరుంది, మాట ఉంది, కష్టాలున్నాయి, సుఖాలున్నాయి, ఆలోచనలున్నాయి, అభిప్రాయాలున్నాయి. ఇవన్నీ ఎవరికి చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అన్నది కొంతమందికి తెలీదు. జనరల్గా మనకి ఎవరైనా కొంచెం క్లోజ్ అవ్వగానే, కొంచెం మంచిగా మాట్లాడగానే మన విషయాలన్నీ వాళ్ళతో చెప్పేస్తాం. అక్కడే వస్తుంది ప్రాబ్లం. ఆ విషయాలు ఎలా ఉంటాయంటే, సరదాకి మనం చెప్పుకున్న చిన్న విషయాలే గొడవైనప్పుడు అవి పెద్దగా కనిపిస్తాయి. ఆల్రెడీ ఈ ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు కొత్తగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు. నీ మాటని అవసరం ఉన్నంత మేరకే వాడు. ఎలా అంటే మన కిచెన్లో ఉండే నైఫ్ లాగా. అయితే సాటి మనుషులతో షేర్ చేయకూడని విషయాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. పాటిస్తే మంచిది, లేకపోతే లేదు. ఫస్ట్ది, మూడో వ్యక్తి గురించి మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు నీ బంధువులతో కానీ నీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుతున్నప్పుడు అక్కడ లేని మూడో వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకూడదు. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. ఎలా అంటే, ఒక ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఇందులో నుండి ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడున్న ఇద్దరు వ్యక్తులు ఆ వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. సడన్గా ఇంకో కొత్త వ్యక్తి ఇందులోకి వచ్చినప్పుడు ఇక్కడున్న ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ ఇద్దరు ఆ ఇప్పుడు వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా గాసిప్ చేయడం అనేది మనకు మంచిది కాదు. ఇలా వేరే వ్యక్తుల మీద నీకున్న అభిప్రాయాన్ని అపోహలుగా షేర్ చేయకూడదు. రెండవది, నీ కుటుంబ సమస్యల గురించి వేరే వాళ్ళకి చెప్పకూడదు. అంటే నీ వెల్విషర్కో, ఎవరికి చెప్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నీకు అనిపిస్తుందో ఆ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే చెప్పుకొని నీ ప్రాబ్లంని సాల్వ్ చేసుకో. అంతేకాని కనిపించిన ప్రతి ఒక్కరికి మా ఆయన ఇట్లా, మా ఆవిడ అట్లా, మా అత్త ఇట్లా, మా మామ ఇట్లా, మా కొడుకు అట్లా, మా కోడలు ఇట్లా అని ఎవరికి చెప్పుకోకు. దానివల్ల నీ ప్రాబ్లం సాల్వ్ కాదు, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. నువ్వు చెప్పిన వాళ్ళు ఇంకా 4 జోడించి వేరే వాళ్ళకి చెప్పారనుకో, అప్పుడు నువ్వే అల్లరైపోతావు. ఇప్పటి వరకు నేను చెప్పిన 2 విషయాలలో ఫస్ట్ వన్, మూడో వ్యక్తి గురించి మాట్లాడకు. సెకండ్ వన్, నీ కుటుంబ సమస్యల గురించి ఎవ్వరికీ చెప్పకు. అంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడొద్దని కాదు, మాట్లాడు. నీకు వీలైతే మంచి మాట్లాడు. నీ మాటల ద్వారా వాళ్ళకి డ్యామేజ్ కావద్దు, నీకు డ్యామేజ్ కావద్దు. మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్, నీ ఆర్థిక విషయాలని నీ ఫ్రెండ్స్తో కానీ, నీ రిలేటివ్స్తో కానీ, నీ నైబర్స్తో కానీ ఎవరితో డిస్కస్ చేయకు. అలాగే వేరే వాళ్ళ సంపాదనను నువ్వు తెలుసుకోవాలని అనుకోకు. అంటే ఈ విషయాలని నీ ఇంట్లో ఉన్న భార్య లేదా భర్తతో కానీ లేదా మీ తల్లిదండ్రులతో మాత్రమే షేర్ చేసుకో. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ ఫ్రెండ్ తోటి నాకు 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పావనుకో, తను అవసరం ఉన్నప్పుడు అడుగుతాడు, నేను ఒక 10,000 ఇయ్యు అని అన్నప్పుడు అప్పుడు నువ్వు ఇయ్యలేని పరిస్థితిలో ఉండి నేను ఇప్పుడు ఇవ్వలేను అని నువ్వు అన్నావు అనుకో, అప్పుడు నీ ఫ్రెండ్ నిన్ను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి నీ ఆర్థిక విషయాలను చెప్పకు. నాలుగవది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం కదా, మనం అందరం ఎక్కువగా మొబైల్స్, కంప్యూటర్స్ ఇవి యూజ్ చేస్తున్నాం కదా, వాటి పాస్వర్డ్స్ ఎవ్వరికీ చెప్పకు. ఎందుకంటే వాటిలో మన బ్యాంక్ అకౌంట్స్, మన జీమెయిల్, వాట్సాప్ ఇలాంటి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి వాటి పాస్వర్డ్లని ఒక బుక్లో రాసుకుని మీ ఇంట్లో ఒకరికి చెప్పుకొని చాలా భద్రంగా దాచిపెట్టుకో. కానీ ఎవ్వరికి నీ పాస్వర్డ్లను చెప్పకు. సో మన జీవితం డిస్టర్బ్ కావడానికి ఏవో పెద్ద పెద్ద కారణాలు ఉండవు, చిన్న చిన్న వాటి వల్లనే మన జీవితం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ 4 విషయాలను మనం పాటిస్తే ఈ ప్రపంచంలో మనం కొంతవరకు సేఫ్గా ఉండొచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.